కార్ సైక్లింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకు పాజిటివ్ 3 పాయింట్స్ ఇచ్చినాడు. 3 పాయింట్స్ ఇస్తే పాజిటివ్ 3 పాయింట్స్ అలా చేస్తాం. ఇప్పుడు కార్ సైక్లింగ్. కార్ సైక్లింగ్ అంటే ఏం చేసినాము? 4 పాయింట్స్ ఇస్తే 3 పాయింట్ చేసి ఒక పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసి 0 ఇస్తే కార్ సైక్లింగ్. ఇప్పుడు ఎలా ఇస్తాడంటే మనకు 2 పాయింట్స్ ఇస్తాడు, ఒక లైన్ ఇస్తాడు. సేమ్ ఆ మెథడే కొంచెం చేంజ్. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈ 3 ప్రాబ్లమ్స్ ఒకే మెథడే. ఈ 2 ప్రాబ్లమ్స్‌లో ఈ ప్రాబ్లమ్ చాలాసార్లు అడిగాడు. ఫస్ట్ ప్రాబ్లమ్ చాలాసార్లు అడిగాడు. సెకండ్ ప్రాబ్లమ్ కూడా అడిగాడు. ఈ థర్డ్ ప్రాబ్లమ్ మాత్రం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్. 4,1 6,5 సేమ్ ఒకటే, కానీ ఈక్వేషన్ చేంజ్. ఇక్కడ 4x + 3y - 24 వస్తుంది. 4x - y - 60 0. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఇయర్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అంటే టెక్స్ట్ బుక్ మొత్తంలో నుంచి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ నుంచి మినిమం 20 మార్క్స్ వస్తాయి. 15 to 20 మార్క్స్ వస్తాయి మనకు. ఏవి? ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. కాబట్టి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్ని చూసుకుంటే ఖచ్చితంగా 15 నుంచి 20 మార్క్స్ ఇస్తారు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇయర్లీ అని చూసుకోకూడదు. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కాబట్టి 3 సేమ్ మెథడే. నేను ఒకటి చెప్తాను, 2 ఆల్రెడీ మీకు పీడిఎఫ్ పెడతాను చూసుకోండి. ఇది ఎగ్జామ్లో. ఒకవేళ నేను పీడిఎఫ్ పెట్టిన తర్వాత కూడా మీకు ఏదైనా అర్థం కాకుంటే మీరు మెసేజ్ పెట్టండి, నేను మళ్ళీ ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు కాన్ సైక్లింగ్ కింద 3 ఉన్నాయి. 3 చెప్తే టైం ఎక్స్ట్రా అవుతుంది. ఒకటి చెప్పాను. కాన్ సైక్లింగ్ సి వాల్యూ చెప్పాను. కాన్ సైక్లింగ్ సి వాల్యూ, కాన్ సైక్లింగ్ 2 చెప్తారు. ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నాయి. 3 చెప్పాను అనుకో మనకు ఎక్కువ టైం అయిపోతుంది. కాబట్టి ఒకటి చెప్తే సేమ్ యాక్టివ్ వాల్యూస్ ఒకటి చేంజ్. ఒకవేళ నేను ఆల్రెడీ మీకు పీడిఎఫ్ పెడుతున్నాను కాబట్టి పీడిఎఫ్ పెట్టి చూసుకోండి. ఒకవేళ అక్కడ కూడా మీకు అర్థం కాలేదు అంటే నాకు మెసేజ్ పెడితే మీరు రిప్లై చేస్తే నేను దానికి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్మోస్ట్ నేను మీకు రిపీట్ అడిగిన అంటే ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్ మీకు చెప్తున్నా. ఆ క్వశ్చన్ తప్ప వేరే క్వశ్చన్ అడగడు. ఒకవేళ టైం బాగాలేకుంటే 1 or 2 క్వశ్చన్స్ ఏదైనా అడుగుతాడు. కాబట్టి మీకు రిపీట్గా ఎక్కువ క్వశ్చన్స్ ఏమడుగుతున్నాడు అది మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకటేనా? చూడండి ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ వేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ మనం పాస్ విత్ 3 పాయింట్స్ ఒక్కటి నేర్చుకుంటే అయిపోయా. కాన్ సైక్లింగ్ వస్తే నెక్స్ట్ పారాబోలా మనకు ఈ మెథడ్ గుర్తుకొస్తాయి. చూడమ్మా ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసింగ్ ద 2, -3 and -4, 5 and having the center on 4x + 3y - +1 = 0. ఫస్ట్ చూడమ్మా, మనం ఫస్ట్ ఏం చేస్తామో మన మెథడ్ మనం చేసుకుంటా పోతాం. ఫస్ట్ మనం చేస్తాం రిక్వైర్డ్ సర్కిల్, అదే చూద్దాం. ఫస్ట్ ఈ ప్రాబ్లం రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. నేను ఒక చాప్టర్లో ఒక ఎక్సర్సైజ్లో ప్రాబ్లం చేసిన అంటే స్టెప్స్ అవే ఉంటాయి, మారవు. అందుకే చెప్పింది ట్రిక్స్ చెప్పేటప్పుడుగా నేను ఏ పాయింట్ చెప్తున్నా ఆ చాప్టర్ అయిపోయే వరకు అవే స్టెప్స్ ఉంటాయి. ఒక ప్రాబ్లం స్టెప్స్ చేంజ్ చేయండి. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ x² + y² + 2gx + 2fy + c = 0. ఇది రాసి నోటెడ్ అయిపోయింది అలా. ఇది జనరల్ ఈక్వేషన్. నెక్స్ట్ చూడమ్మా, ఇది కదా, ఇది ఇచ్చినాక మనకు ఇప్పుడు చూడమ్మా మనకి ఏమంటున్నాడు? సెంటర్ అంటున్నాడు. సెంటర్ అయితే మనకు c = -g, -f కదా. ఇప్పుడు సెంటర్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఏమంటాడు? హ్యావింగ్ ద సెంటర్ ఆన్ 4x + 3y అంటే c = -g, -f లైస్ ఆన్ ద లైన్ 4x + 3y + 1 = 0. ఇక్కడ మీనింగ్ ఏంటంటే చూడండి, హ్యావింగ్ ద సెంటర్ ఆన్ 4x + 3y + 1 = 0 అంటే ఆ లైన్లో ఆ సెంటర్ ఉంది. కాబట్టి -g, -f లైస్ ఆన్ ద లైన్ 4x + 3y + 1 అంటే ఈ లైన్లో ఈ సెంటర్ ఉంది, లైస్ ఆన్ ద లైన్. అంటే అప్పుడు x బదులు y బదులు ఏం చేస్తుంటే -g, -f అంతే సింపుల్. మా ప్రాబ్లం లేదు. x బదులు y బదులు సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 4x + 3y + 1 = 0 ఉంది కదా. 4x బదులు వేస్తావు -g + 3y అంటే -f + 1 = 0. మీనింగ్ ఏంటంటే లైస్ ఆన్ ద లైన్ 4x + 3y అంటే ఈ f -g, -f అనేది ఈ లైన్ మీద ఉంది అంటాడు. ఈ లైన్ మీద ఉంది అంటే ఏదో మీనింగ్ x బదులు y బదులు అంటే రీప్లేస్ చేసి x బదులు x రీప్లేస్ చేసి -g రాయి అంటాడు, y రీప్లేస్ చేసి -f రాయి అంటాడు. అదే మీనింగ్ లైస్ ఆన్ ద లైన్. హ్యావింగ్ ద సెంటర్ అంటే లైస్ ఆన్ ద లైన్ అని మీనింగ్. ఇప్పుడు -4g + -3f + 1 = 0.
మనకు ముందర నెగిటివ్ ఉండకూడదు. నెగిటివ్ లోపల పంపించాలంటే మైనస్ అయితే ప్లస్ ఉంటే ప్లస్ ఉంటే మైనస్, అంటే బయట ఉండే నెగిటివ్ను మనం లోపలికి పంపిస్తే ఏమవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అయితే, ప్లస్ ఉంటే మైనస్. లేదు మ్యాథమెటిక్స్ ప్రకారం అంటే మైనస్తో మల్టిప్లై చేస్తున్నామని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది 4g మైనస్ ఉంటే ప్లస్ 3f ప్లస్ ఉంటే ఏమవుతుంది -1 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఇదిగా అయిపోయింది. ఓకేనా, ఇచ్చిన సెంటర్. ఇప్పుడు ఏం చేయాలా, గివెన్ పాయింట్స్ a ఈక్వల్ టు ఏమా 2, -3, b ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మా -4, 5. ఇంకా రొటీన్ మా ఏం చేస్తాం, మన పాయింటే ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద a 2, -3. రొటీన్ ఇంకా మనం మొదలు చేసేది, ఇది x వాల్యూ, ఇది y వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాయి. x² అంటే 2² ప్లస్ y² అంటే -3² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c x² ప్లస్ y² 2gx x అంటే 2 ప్లస్ 2fy అంటే -3 ప్లస్ c ఈక్వల్ టు 0. 2² అంటే 4, 3² అంటే 9 ప్లస్ 2 2 4g ప్లస్ ఇంటూ మైనస్ 3 2 6f ప్లస్ c ఈక్వల్ టు 0. అప్పుడు వేస్తామా 4g మైనస్ 6f ప్లస్ c ప్లస్ 9 ప్లస్ 4 13 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 3. నెక్స్ట్ ఏం పాయింట్ ఉంది, బి పాయింట్. ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద బి పాయింట్. సేమ్ కాబట్టి పాసింగ్ టు 3 పాయింట్స్ నువ్వు బాగా నేర్చుకున్నావా, రిమైనింగ్ మొత్తం అంతే. బి పాయింట్ ఏముంది మనకు -4, 5. 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి x అనుకుంటాం, ఒకటి ఎలిమెంట్ x² అంటే 4² -4² ప్లస్ y² అంటే 5² ప్లస్ 2gx x అంటే -4 ప్లస్ 2fy అంటే 5 ప్లస్ c ఈక్వల్ టు 0. 4² అంటే 16, 5² అంటే 25 ప్లస్ ఇంటూ మైనస్ 4 2 8g ప్లస్ 5 2 10f ప్లస్ c ఈక్వల్ టు 0. అప్పుడు వస్తుందమ్మా -8g ప్లస్ 10f ప్లస్ c ప్లస్ 25 ప్లస్ 16 ఎంతమ్మా 41 ఈక్వల్ టు 0. ఎట్లా 20 ప్లస్ 10 30, 16 ప్లస్ 41 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 4. ఇప్పుడు చూడమ్మా మనకు ఇక్కడ ఈక్వేషన్ 2 వచ్చింది, ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4. మనం ఏ ఈక్వేషన్లో నుంచి ఈక్వేషన్ తీయాలా, ఫస్ట్ చూడమ్మా మనకు జిఎఫ్సి కాన్స్టెంట్, ఈ రెండు ఉన్నాయి కాబట్టి దీంట్లో హైయెస్ట్ వాల్యూ 13 ఉంది, 14 ఉంది కాబట్టి ఏది హైయెస్ట్, ఇది హైయెస్ట్. కాబట్టి ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ 3 చేద్దాం. ఈక్వేషన్ 4 -8g ప్లస్ 10f ప్లస్ c ప్లస్ 41 మైనస్ ఈక్వేషన్ 3 డైరెక్ట్ ఏం చేసిన ప్లస్ ఉంటే మైనస్ రాయాలి, అంటే -4g మైనస్ ఉంది ప్లస్ 6f ప్లస్ ఉంది -c ప్లస్ ఉంది -13 ఈక్వల్ టు 0. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. ఈక్వేషన్ తీసేటప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయితే ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్. ఇక్కడ కొంచెం చూడండి -8g -4g -12g 10f ప్లస్ 6f ప్లస్ 16f 41లో 13 పోతే ప్లస్ 27 ఈక్వల్ టు 0 అంతే కదా. 12g -16f ప్లస్ ఇప్పుడు ఏ టేబుల్ అవుతుంది 4 టేబుల్తో పోతుంది. 4 3 4 4 4 7 ఈక్వల్ టు 0 అంతే కదా. 4 3 4 4 4 ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 5. ఇప్పుడు చూడమ్మా మనం ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 5ను సాల్వ్ చేయాలి. ఎందుకు మనకు జీ వాల్యూ ఎఫ్ వాల్యూ రావాలి. చూడమ్మా ఇప్పుడు ఈక్వేషన్ 2 and 5 సాల్వింగ్. ఈక్వేషన్ 2 ఏముందమ్మా జీ కోసెంట్ ఉంది 4, ఎఫ్ కోసెంట్ ఉంది 3, కాన్స్టెంట్ -1 కాబట్టి 4 3 -1 మళ్ళీ రిపీట్ 4 3 -1. నెక్స్ట్ ఈక్వేషన్ 5 ఏంటమ్మా 3 -4 7, 3 -4 -7, 3 -4 -7. ఫస్ట్ వన్ లాస్ట్ వన్ క్యాన్సిల్.
ఇది చేసే జీ వాల్యూ, ఇది చేస్తే ఎఫ్ వాల్యూ, ఇది కాన్స్టెంట్. జీ వాల్యూ చూడమ్మా 7 3 జా 21 మైనస్ 21 మైనస్ మైనస్ ఆ మైనస్ ప్లస్ మైనస్ ఆ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 1 జా 4. నెక్స్ట్ ఎఫ్ వాల్యూ అమ్మా 3 1 జా 3 మైనస్ 3 మైనస్ మైనస్ ఆ మైనస్ ప్లస్ sin 4 జా 28. నెక్స్ట్ కాన్స్టెంట్ అమ్మా 4 4 జా 16 మైనస్ 16 3 3 జా 9. ఎప్పుడు ఏం చేసేటప్పుడు ఇలా రాయాలమ్మా. ఫస్ట్ ఇది, తర్వాత ఇట్లా మళ్ళీ ఇది మళ్ళీ ఇది మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోవాలి. జీ బై మైనస్ 21 మైనస్ 4 మైనస్ 25. ఎఫ్ బై 28లో 3 పోతే 25 అమ్మా. 1 బై మైనస్ 16 మైనస్ 9 మైనస్ 25. నీకు జీ వాల్యూ అంటే జీ బై కాన్స్టెంట్. జీ వాల్యూ అవుతుంది మైనస్ 25, కాన్స్టెంట్ ఉంది మైనస్ 25. మైనస్ మైనస్ క్యాన్సిల్ 25 1 జా 25 1 జా. జీ ఈక్వల్ అవుతుందమ్మా 1. నెక్స్ట్ ఎఫ్ బై కాన్స్టెంట్. ఎఫ్ అవుతుందమ్మా 25, కాన్స్టెంట్ మైనస్ 25. 25 1 జా 25 1 జా. ఎఫ్ ఈక్వల్ టు -1. నీకు జీ తెలుసు, ఎఫ్ తెలుసు. సి వాల్యూ తెలియాలి. సి వాల్యూ తెలియాలంటే మనం ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇక్కడ సి వాల్యూ లేదు, ఉన్న దాంట్లో 4 5 4 3 ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సి వాల్యూ తెలుస్తుంది. జీ కామా ఎఫ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3. ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 ఏముందమ్మా 4. చూడమ్మా ఈక్వేషన్ 4 జీ. జీ అంటే ఏంటమ్మా మనకు 1 మైనస్ 6 ఎఫ్. ఎఫ్ ఉంది -1 మైనస్ ప్లస్ 1 ప్లస్ సి ప్లస్ 13 ఈక్వల్ టు 0. చూడమ్మా 4 1 జా 4 6 1 జా 6 6 ప్లస్ 4 10 10 ప్లస్ 13 23 23 ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి సి ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ప్లస్ 23 ఉంది, రైట్ సైడ్ పోతే మైనస్ 23. నీకు జీ వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలుసు, ఎఫ్ వాల్యూ. ఇవి మొత్తం తీసుకోయేదా ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడమ్మా ఇట్లా రాద్దాం. ప్లేస్ లేదు కూడా ఏం రాస్తావు, జీ కామా ఎఫ్ కామా సి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 జీ అంటే 1x ప్లస్ 2 ఎఫ్. ఎఫ్ అంటే ఎంతమ్మా -1 ప్లస్ సి అంటే ఎంతమ్మా -23. -23 ఈక్వల్ టు 0. అప్పుడు ఏం చేస్తావు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2 × 1 2 2x ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ 2y -23 ఈక్వల్ టు 0. -23 ఈక్వల్ 0 అయిపోయింది. ఇప్పుడు మనము ఇది ఆన్సర్ అయిపోయింది. ఒకవేళ నీకు ఇది ఇచ్చిన ఈక్వేషన్ కరెక్టా లేదంటే చెక్ చేసుకోవాలని చెప్పాను. ఇచ్చిన పాయింట్స్లో ఏదో ఒక సబ్స్టిట్యూట్ చేస్తాయి. ఇప్పుడు ఏ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయి. ఎక్స్ స్క్వేర్ చూడమ్మా చెక్ కోసం ఇది, నువ్వు చెకింగ్ చేసుకో. ఎక్స్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 3 స్క్వేర్ అంటే -3 స్క్వేర్ 9. తర్వాత 2 × ఎక్స్. ఎక్స్ అంటే 2 2 జా 4 మైనస్ మైనస్ ప్లస్ 3 2 జా 6 -23. చూడమ్మా ఇక్కడ 4 ప్లస్ 6 10 10 ప్లస్ 9 19 19 ప్లస్ 4 23 ప్లస్ 23 -23 ఈక్వల్ టు 0. అంటే నువ్వు చేసిన ఆన్సర్ కరెక్ట్. చెక్ చేసుకోవడానికి గుర్తుపెట్టుకోండి. పాస్గా 3 పాయింట్స్ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి 2 చేశాను. కాన్సైక్లిక్ సి వాల్యూ ఒకటి చేశాను, ఇంకోటి చేశాను, 2 పీడిఎఫ్ పెట్టాను. ఇది ఇంపార్టెంట్. 7 మార్క్స్లో ఖచ్చితంగా మనం దీంట్లో నుంచి ఒకటి వస్తాయి. నేను ఆల్రెడీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను. రిమైనింగ్ 2 యాజ్ ఇట్ ఈజ్ ఇలాగా ఉంటుంది. దీనికి నేను ఆల్రెడీ పీడిఎఫ్ లింక్ పెడతాను. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసినాక పీడిఎఫ్ చెక్ చేసుకోండి. మీరు రాంగ్ చేసినా తగ్గేసాను. ఒక 2 3 సార్లు ప్రాక్టీస్ చేసుకుని గుర్తుపెట్టుకోండి. ఎక్సైజ్ 1Aలో మనకు 2 మార్క్స్ ఒకటి 7 మార్క్స్ వస్తాయి. టోటల్ 9 మార్క్స్ వస్తాయి. ఈ ఒక్క ఎక్స్లో 9 మార్క్స్ వస్తాయి. అంటే మనకు పాస్ కావాలనేందుకు 9 మార్క్స్ వచ్చేస్తాయి. అంటే 27లో 9 తీసేస్తాయి. ఎన్ని 20లో 9 తీస్తే ఎంత 11 11 ప్లస్ ఒక 18 మార్క్స్ వస్తాయి. సర్కిల్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ చేసుకుంటే అయిపోయాయి. మ్యాథ్స్ బి ఈజీగా పాస్ కావచ్చు. కాబట్టి నోట్ చేసుకోండి.